హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం స్క్వేర్స్ అనేవి సులువుగా గుర్తుండే విధంగా ఇప్పుడు మనం నేర్చుకుందాం. ముందుగా స్క్వేర్స్ అనేవి మనకి 1 to 3 ఎన్ని డిజిట్స్, అలాగే 4 to 9 ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, అలాగా మనకి 1 డిజిట్స్ ఎన్ని ఉన్నాయి, 2 డిజిట్స్ ఎన్ని ఉన్నాయి, 3 డిజిట్స్ అంటే సంఖ్యలు, ఒక సంఖ్య, 2 సంఖ్యలు, 3 సంఖ్యల్లో ఉన్న స్క్వేర్లు ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. 1 స్క్వేర్ నుంచి 3 స్క్వేర్ వరకు మనకి అలాగే 100 స్క్వేర్ నుంచి 5 డిజిట్స్, ఇంకా అలాగా డిజిట్స్ అనేవి పెరుగుతూ వెళ్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ పద్ధతి మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే మీకు 25 స్క్వేర్ అనగానే అది ఖచ్చితంగా 3 డిజిట్స్ లోపే ఉంటుంది, అంటే 3 సంఖ్యల లోపే ఉంటుంది. 25 స్క్వేర్ అంటే 625, 625 అంటే 3 డిజిట్స్, 3 సంఖ్యలు మాత్రమే. ఈ విధంగా మీరు స్క్వేర్ అనగానే మీకు ఆ డిజిట్స్ గుర్తుంటే ఆటోమేటిక్గా మీకు ఆ నంబర్ అనేది గుర్తుకు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి స్క్వేర్స్ అనేవి ఉన్నాయి. దీంట్లో మనకి చాలా ఇంపార్టెంట్ 1 to 25 స్క్వేర్స్. మీరు 1 నుంచి 25 స్క్వేర్ వరకు గుర్తుండేలాగా చూసుకోవాలి. మీరు ఇక్కడ స్క్వేర్స్ చూడండి. 1, 4, 9, 16 అంటే చివరి నంబర్లు ఏమున్నాయి? 1, 4, 9, 6. ఓకే, తర్వాత ఈ 5 అనేది కామన్గా ఉంది. తర్వాత మళ్ళీ చూడండి 6, 9, 4, 1, 0. ఈ 0 అనేది కామన్గా ఉంచేసిన తర్వాత మీరు ఈ 1, ఈ 4, 9, 16 ఇలాగ 1, 4, 9, 16 అలాగే చూసుకున్నప్పుడు 1, 4, 9 ఇక్కడ చివరిన 6 ఉంది. అలాగే ఇక్కడ చూడండి 6, 9, 4, 1 అంటే రివర్స్గా వస్తుంది. ఇదే పద్ధతి సేమ్ 11 స్క్వేర్లో 1, 4, 9, 6 మళ్ళీ 6, 9, 4, 1. అలాగే 21 స్క్వేర్లో కూడా 1, 4, 9, 6. చూసారా? అంటే చివరి నెంబర్లు ఇప్పుడు ఒకలానే ఉంటాయి. అంటే సేమ్ ఒక సైకిల్ చైన్లా అది తిరుగుతూ ఉంటుంది. మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం. అంటే 1 స్క్వేర్కి 1, 2 స్క్వేర్కి 4, 3 స్క్వేర్కి 9, 4 స్క్వేర్కి 6. ఆ చివరిలో ఖచ్చితంగా ఆ నెంబర్లు అలాగే ఉంటాయి. అలాగే 11 స్క్వేర్కి 1, 12 స్క్వేర్కి 4 అలాగా మీరు 25 స్క్వేర్ల వరకు ఈ విధంగా గుర్తుంచుకోవాలి. అలాగే మనకి ఎప్పుడు గుర్తుండే నెంబర్స్ ఏమున్నాయి? 5 స్క్వేర్, 10 స్క్వేర్, 15 స్క్వేర్, 20 స్క్వేర్, 25 స్క్వేర్. ఇది కామన్గా అందరికీ గుర్తుండేది. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత స్క్వేర్స్ ఎండింగ్ విత్ 5. స్క్వేర్స్ 5తో ఎండ్ అయినప్పుడు మనం ఏ విధంగా స్పీడ్గా ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మనం 25 స్క్వేర్ ఎలా రాసుకోవచ్చు? 25 స్క్వేర్ని 25 ఇంటూ 25 అంటే 5 ఇంటూ 5, 5 ఇంటూ 5 25, 5 5లు 25. 2 తర్వాత నెంబర్ ఎంత? 3 అంటే 2 3లు 6. 2 ఇంటూ 3 6, 625. సేమ్ అదేవిధంగా
35 స్క్వేర్ ఎంత చూద్దాం. 35 స్క్వేర్ ఎంత? 5 × 5 25. 3 × 4 3 తర్వాత నెక్స్ట్ నెంబర్ 4. 3 × 4 అంటే 12 అంటే 12 25. అదేవిధంగా 45 స్క్వేర్ 45 25. 4 తర్వాత నెక్స్ట్ నెంబర్ 5. 4 5 20. 45 స్క్వేర్ 20 25. ఈ విధంగా మీరు చివరి వరకు అంటే 95 స్క్వేర్ వరకు కూడా మీరు సింపుల్గా దాని తర్వాత స్క్వేర్లు కూడా చేయొచ్చు. కాకపోతే మనకి 95 స్క్వేర్ వరకు సరిపోతుంది. చూడండి 95 స్క్వేర్ ఎలాగా 95 25. 9 తర్వాత ఇంటూ 10 90 25 ఆన్సర్. ఓకేనా? ఇదొక టెక్నిక్. నెక్స్ట్ ఇప్పుడు 25 మనకి 5 స్క్వేర్లు తెలుసు, అలాగే 10 స్క్వేర్లు తెలుసు. ఇప్పుడు మనకి 25 స్క్వేర్లు తెలుసు, అలాగే 30 స్క్వేర్లు తెలుసు. ఇప్పుడు మనకి 26 స్క్వేర్ కావాలనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తాం? 26 స్క్వేర్ 25 స్క్వేర్ ప్లస్ 25 ప్లస్ 26 ఎంత? 25 స్క్వేర్ ఎంత మనకు తెలుసు 625. 25 ప్లస్ 26 ఎంత? 51. ఇప్పుడు 625 ప్లస్ 51 ఎంత? 676. ఆన్సర్ 676. ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ 6 ఉంది, ఇక్కడ కూడా 6 వస్తుంది. అది మీరు బాగా గుర్తుంచుకోండి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మీకు 24 స్క్వేర్ కావాలి. ఇటువంటిప్పుడు 25 స్క్వేర్ మైనస్ 25 ప్లస్ 24 ఎంత? 25 స్క్వేర్ 625 మైనస్ 25 ప్లస్ 24 అంటే 49 తీసేయాలి. అంటే 625లోంచి 49 తీసేయాలంటే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 49ని 50 అనుకోండి. 50 తీసేయండి అంటే ఎంత అవుతుంది? 575. 574లోంచి ఒకటి ఎక్స్ట్రా తీసారు. ఇప్పుడు ఒకటి ఎక్స్ట్రా కలపండి అంటే 576. మీరు చూసారా ఇక్కడ మనకి 4 ఉంది, ఇక్కడ 6 ఉంది. మీకు ప్యాటర్న్ లాస్ట్ ఎందక్కడ చెప్పినప్పుడు 4 1 2 3 4 ప్యాటర్న్ ఎలా వచ్చింది? 1 4 9 6. ఇదే విధంగా ఇక్కడ చూడండి మనకి 4కి ఇక్కడ మనకి చివరిన 6 అనేది డిజిట్ అనేది వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మనకి 25 స్క్వేర్కి అయితే మనకు తెలిసిపోయింది. ఓకే. అలాగే మనకి 30 స్క్వేర్ తెలిసినప్పుడు కూడా మనం ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. 31 స్క్వేర్ని ఎలా రాసుకోవచ్చు? 30 స్క్వేర్ ప్లస్ 30 ప్లస్ 31 అంటే 900 ప్లస్ 61 అంటే 961. 31 స్క్వేర్ మనకి స్పీడ్గా వచ్చేసింది. అలాగే 29 స్క్వేర్ ఎలా చేస్తారు? 30 స్క్వేర్ మైనస్ 30 ప్లస్ 29. 30 స్క్వేర్ 900 మైనస్ 29. 30 ప్లస్ 29 అంటే 59. మీరు 50 అనుకోండి, 60 అనుకోండి. 900లోంచి 60 చేస్తే ఎంత? 840. 840కి ఒకటి ఎక్స్ట్రా తీసారు కాబట్టి 60 తీసారు కాబట్టి ఒక ఎక్స్ట్రా కలపండి అంటే 841. అంతే, సింపుల్. మీరు నేర్చుకున్న దాన్ని బట్టి మీరు ఏమేమి స్క్వేర్స్ వచ్చి మీకు జనరల్గా స్పీడ్గా మీరు చేయగలిగే స్క్వేర్స్ ఏమేమి ఉన్నాయి? 25 స్క్వేర్, 30 స్క్వేర్, 35 స్క్వేర్, 40 స్క్వేర్, 45 స్క్వేర్, 50 స్క్వేర్, 65 స్క్వేర్, 55 స్క్వేర్, 60 స్క్వేర్, 65 స్క్వేర్ అప్ టు సో ఆన్ మీరు అంతవరకు 95 స్క్వేర్. ఇలాగ మీరు 95 స్క్వేర్, 100 స్క్వేర్ వరకు కూడా మీరు ఇదే విధంగా దాని ముందు నెంబర్లు అలాగే తర్వాత నెంబరు ప్రిసీడింగ్ అండ్ సక్సీడింగ్ నెంబర్స్, ఆ ప్రిసీడింగ్ అండ్ సక్సీడింగ్ నెంబర్స్ని మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలరు. ఓకేనా? నెక్స్ట్ I into I మెథడ్. ఈ మెథడ్ ప్రకారం మనం ఒక నెంబర్ని
ఏ నెంబర్ అయినా సరే అది స్క్వేర్ కావచ్చు, వేరే ఏదైనా నెంబర్ కావచ్చు. ఇక్కడ మనం స్క్వేర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనం స్క్వేర్ నెంబర్ని i ఇంటూ i మెథడ్లో ఎలా చేద్దాం ఇప్పుడు చూద్దాం. ఐరేషన్ మెథడ్ అని చాలా పేర్లు ఉన్నాయి, మనకు i ఇంటూ i మెథడ్ అనుకుందాం. 25 స్క్వేర్ 25 25 1 అంటే ఎంత 25, పక్కన 2 రాసుకుందాం. తర్వాత అంటే 2 ఇంటూ 5 2 ఇంటూ 5 ఎంత 10 10 20. ఇప్పుడు ఈ 2 కలపండి ప్లస్ 2 22. దాంట్లో మనకి ఇక్కడ 2 రాసుకుందాం, ఈ 2 రాసుకుందాం. ఇప్పుడు మిగిలిన 2 ఉంది. ఇప్పుడు నెక్స్ట్ 2 ఇంటూ 2 2 ఎంత 4, మిగిలింది ఎంత మిగిలింది ప్లస్ 2 టోటల్ 6 అంటే 625. ఇది 25 స్క్వేర్ అయినా కాదు, ఏ నెంబర్కైనా సరే ఇది మెథడ్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇదే సింపులెస్ట్ మెథడ్ చెప్పాలంటే. మీకు ప్రాక్టీస్ చేసే కొద్దీ ఇది చాలా సింపుల్గా అయిపోతుంది. ఒక్క సెకండ్లో కూడా మీరు ఆన్సర్ చెప్పగలుగుతారు. నెక్స్ట్ సేమ్ నెంబర్ ఉన్నప్పుడు మనం ఎంతో స్పీడ్గా మనం ఆన్సర్ అనేది చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 33 ఉంది. 33 స్క్వేర్ నెంబర్ని మనం 3 స్క్వేర్ అంటే 09 09 09 09 అంటే 9 18 9 + 9 18, ఇక్కడ 1 అంటే 10, ఇక్కడ 1 అంటే 1089 ఆన్సర్. ఓకేనా. 33 స్క్వేర్ ఆన్సర్ అంతా 1089. అలాగే 66 స్క్వేర్ 6 స్క్వేర్ అంతా 36 36 36 36. ఇప్పుడు నేను ఏ విధంగా రాస్తున్నాను, ఒక బాక్స్, ఇది ఒక బాక్స్, ఇది ఒక బాక్స్, ఇది ఒక బాక్స్. కౌంటింగ్ ఎలా చేస్తున్నాను, వెర్టికల్గా అంటే నిలువుగా కౌంట్ చేస్తున్నాను. 6 6 3 6 ఎంత 12 + 3 15 1 6 6 12 + 1 13 1 3 1 4. 66 స్క్వేర్ అంతా 43 56. ఇక్కడ మనకి 3 వచ్చినప్పుడు చివరి డిజిట్ 9 వచ్చింది, అలాగే 6 వచ్చినప్పుడు చివరి డిజిట్ 6 వచ్చింది. ఇది మీరు బాగా గుర్తుంచుకోవాలి. ఓకేనా. ఇప్పుడు మనం ఇక్కడ ఏ మెథడ్ ట్రిక్ ఫాలో అయ్యామంటే జస్ట్ స్క్వేర్ ట్రిక్ అంతే. స్క్వేర్స్ కరెక్ట్గా మనకి చిన్న నెంబర్ ఎలాగో తెలుసు, 6 స్క్వేర్ ఎంత తెలుసు, అలాగే 3 స్క్వేర్ ఎంత తెలుసు. ఇలాగా మనకి 77 కానీ 55 కానీ 44 అలాగా మనకి సేమ్ నెంబర్ ఉన్నప్పుడు ఈ ట్రిక్ అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా. నెక్స్ట్ స్క్వేర్ నెంబర్స్ బిట్వీన్ 40 to 60. బేసి సంఖ్య 50, దానికి కీ 25 అంటే ఇది ఏ విధంగా చేయాలో చూద్దాం. మనకి 40 నుంచి 60 స్క్వేర్స్ ఉన్నాయి కదా, ఆ స్క్వేర్స్ని ఈజీగా ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు 50 స్క్వేర్ అంతా 2500. అలాగే 49 స్క్వేర్ అంతా, ఇందాక చాలా టెక్నిక్స్ ఉన్నాయి. ఇక్కడ ఎలాగంటే 49 స్క్వేర్ అంటే మనం బేసి సంఖ్య అంటే బేస్ ఎంత 50 కాబట్టి 49కి 50కి డిఫరెన్స్ ఎంత 50 - 49 1. ఇప్పుడు 1 స్క్వేర్ ఎంత 1 స్క్వేర్ ఎంత 1 కదా, ఈక్వల్ టు 1. 1 స్క్వేర్ ఎంత 1. ఇప్పుడు ఈ 1ని కీ ఎంత అన్నాను 25 అంటే 25 - 1 ఎంత 24. ఆన్సర్ మీకు ఇప్పుడు ఏమొస్తుందంటే 2401. అలాగే 48 స్క్వేర్ అంటే ఎంత 50కి 48కి డిఫరెన్స్ ఎంత 2.
అంటే మనం 25లోంచి 2ని తీసేస్తే మనకి 23. ఇప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తుంది 23. అలాగే 2 స్క్వేర్ ఎంత 4, 2304 ఆన్సర్ మనకి ఇది. అలాగే మనకి 60 దాకా చేయొచ్చు కాబట్టి మనకి 51 స్క్వేర్ ఎంత 51కి 50కి డిఫరెన్స్ ఎంత 1 స్క్వేర్ అన్న 1. ఇప్పుడు మనకి 25లోంచి కాదు 25కి 1 యాడ్ చేస్తే 2601. అలాగే 52 స్క్వేర్ 25కి ఎంత 52కి 50కి డిఫరెన్స్ 2 ఉంది కాబట్టి 2 యాడ్ చేయండి. 25కి 2 యాడ్ చేస్తే 27. 2 స్క్వేర్ అంత 4 అంటే 2704. ఓకే. అలాగే మనకి 53 అంటే 3 యాడ్ చేయాలి అంటే 28. 3 స్క్వేర్ అంటే 09. అలాగే 54 స్క్వేర్ 4 స్క్వేర్ అంటే అంత 29. 4 స్క్వేర్ అంటే 16. ఓకే. ఈ విధంగా మనకి 60 వరకు మనం నేర్చుకోవచ్చు. నేను చెప్పిన పద్ధతిలో మీరు చేస్తే మీకు ప్యాటర్న్ ఇలా ఉంటుంది. ఓకేనా. 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34. అలాగే 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81. ఈ విధంగా మీకు ప్యాటర్న్ అనేది వస్తుంది. అందుకనే ఆ మెథడ్ ఫాలో అయితే మీకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీకు స్ట్రైక్ అయిపోతుంది అక్కడ ఆన్సర్ ఏంటనేది. 2601, 52 స్క్వేర్ 2704. ఈ విధంగా మీరు స్పీడ్గా మీరు స్క్వేర్స్ అనేవి గ్రాఫ్స్ చేయగలుగుతారు. అలాగే సేమ్ ఇప్పుడు మనం చేసిన విధంగానే 80 నుంచి 100 వరకు ఇక్కడ మనం బేస్ 100 తీసుకుంటున్నాం. కీ ఇట్ సెల్ఫ్ అంటే ఉన్న నంబర్లోంచి డిఫరెన్స్ తీస్తున్నాం. అంటే 99 స్క్వేర్ ఉంది. 99 స్క్వేర్కి మనం ఇప్పుడు ఏం చేయాలి 99లోంచి 100కి 99కి డిఫరెన్స్ ఎంత 1. ఇప్పుడు 99లోంచి 1 తీసేయాలి అంటే 98. ఓకే. అంటే 9801. 1 స్క్వేర్ అంటే 01. అలాగే 98 స్క్వేర్ అంత 98 స్క్వేర్ అంటే 100కి 98కి తేడా అంత 2. అంటే ఇక్కడ మనం 98లోంచి 2 తీసేయాలి అంటే 96. 2 స్క్వేర్ అంత 4. ఈ విధంగా మనం 100 వరకు మనం ఈజీగా స్క్వేర్స్ అనేవి గుర్తుపెట్టుకుంటున్నాం. దీంట్లో బాగా ఈజియెస్ట్ మెథడ్ ఏంటనేది మీరే డిసైడ్ చేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మెథడ్ అర్థమవుతుంది. నా ప్రకారం చూస్తే I ఇంటూ I మెథడ్ అనేది ఒక్క స్క్వేర్స్కే కాదు ఏ నెంబర్కైనా మనకి చాలా ఈజీగా ఉపయోగపడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి టెక్నిక్స్ అలాగే మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ అవ్వడం ద్వారా మా ఛానల్ నుంచి వచ్చిన లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ మీ మెయిల్లో పొందగలుగుతారు. ఓకేనా. సబ్స్క్రైబ్ చేసుకోవడం మనకి మర్చిపోకండి.